రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా ప్రారంభమైందా? ఏమో ప్రారంభమైంది అంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయిందా? ఏమో ఫిక్స్ అయింది అంటున్నారు. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో నటిస్తున్నాడట. ఏమో నటిస్తున్నాడేమో. ఏంటి అన్నిటికీ ఏమో అంటున్నారు అంటారా? ఇది రాజమౌళి సినిమా, రూమర్స్ కు హద్దే ఉండదు. మనం వింటూ వెళ్ళటమే. అవునా ఏమో మరి అనుకుంటూ ఉండటమే. మొత్తానికి రాజమౌళి కొత్త సినిమా హడావుడి మొదలైంది. ఎప్పుడైతే ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చిందో ఆవిడే హీరోయిన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు రాజమౌళి సీక్రెట్ గా షూటింగ్ స్టార్ట్ చేసేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. నిన్నటి వరకు సలార్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ కుమార్ ఈ మూవీలో మెయిన్ విలన్ అని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం వస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో జాన్ అబ్రహం హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ మధ్య షారూక్ కంబ్యాక్ మూవీ పఠాన్ లో విలన్ గా కనిపించాడు. ఈ మూవీ 1000 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు మహేష్ కోసం మరోసారి విలన్ గా మారాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరైతే పృథ్వీరాజ్ పేరు ఎందుకు వినిపించింది, ఆయన ఎందుకు సినిమాలో రోల్ ను మిస్ చేసుకున్నాడు అనేది అర్థం కాకుండా ఉంది. మొత్తంగా మహేష్ కు విలన్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. యంగ్ హీరోస్ లో నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ రేస్ లో కొంత వెనుకబడి ఉన్నాడు. అక్కినేని ఫ్యాన్స్ కి 100 కోట్ల సినిమా ఇస్తాననే మాట ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ మాటను తండేల్తో నిలబెట్టుకుంటాడా? కెరీర్లో మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూస్తాడా? ట్రైలర్ చూస్తే మాత్రం ఈసారి చేయి ఖాతాలో 100 కోట్లు ఖాయంగా కనిపిస్తోందంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. యంగ్ హీరోస్ లో నాని, విజయ్ దేవరకొండ వంటి వారు ఆల్రెడీ 100 కోట్ల వసూళ్లను చూశారు. కెరీర్ లో కీలకమైన మైలురాయిని అందుకున్నారు. కానీ అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఇంకా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. రీసెంట్ గా కొన్ని ఫ్లాప్స్ చూస్తూ వస్తున్నాడు నాగ చైతన్య. తండేల్తో మాత్రం ఇటు ఫ్లాప్స్ కు బ్రేక్స్ వేయడం, మరోవైపు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం రెండూ ఒకేసారి జరిగిపోవాలి అనుకుంటున్నాడు. పైగా కార్తికేయ డైరెక్టర్ సినిమాను తెరకెక్కించడం, సాయి పల్లవి హీరోయిన్ గా నటించడం తండేలుకు మరింతగా కలిసి రానుంది. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలదే హంగామా. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత ఆడియన్స్ మూడ్ మారిపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు డిమాండ్ పెరిగింది. ఇలా సీజన్ కు తగ్గట్లు సినిమాలు తీస్తారు. కానీ నాగ చైతన్య మాత్రం ఎప్పుడూ ప్రేమ కథతో తిరిగొచ్చినా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. తండేల్తో నాగ చైతన్య తన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఇప్పుడే పుష్ప 2 ఓటీటీలోకి వచ్చింది. అప్పుడే పుష్ప 3 కావాలి అంటున్నారు పుష్ప ఫ్యాన్స్. అయితే పుష్ప 3 వచ్చేలోపు పుష్ప 2 లాంటి సినిమాని తీసుకొస్తానంటున్నాడు కొరటాల. అదెలా సాధ్యం అంటారా? దేవర సీక్వెల్ ఉందిగా. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీసి మళ్లీ హిట్ కొట్టడం వేరు. కానీ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టడం వేరు. ఈ విషయంలో పుష్ప 2 అతిపెద్ద ట్రెండ్ సెటర్. అందుకే సీక్వెల్స్ తీసే దర్శకులు ఇప్పుడు తమ సీక్వెల్స్ ను పుష్ప 2 రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ లో చాలా సీక్వెల్స్ తెరకెక్కుతుండవచ్చు. కానీ పాన్ ఇండియా మొత్తం ఎదురు చూసే సీక్వెల్స్ మాత్రం కొన్నే ఉంటాయి. అవే సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్, దేవర సీక్వెల్. వీటిల్లో ముందుగా దేవర సీక్వెల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది చివర్లోనే సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందట. నిజానికి దేవర సీక్వెల్ కు సంబంధించిన స్టోరీ కంప్లీట్ అయ్యింది. మొదటి భాగం తెరకెక్కిస్తున్నప్పుడే కొన్ని సీన్స్ కూడా షూట్ చేసేశారు. తారక్ డేట్స్ ఇస్తే మిగతా సీన్స్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయొచ్చు. కానీ కొరటాల ఇప్పుడు సీక్వెల్ సినిమాకు ఎలా అయితే కథ ఉండాలి అనుకుంటున్నారో, హీరో క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ గురించి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా దేవర 2లో ఉండాలి అనుకుంటున్నాడట. అందుకే అందుకు తగ్గట్లు కథను, క్యారెక్టర్స్ ను, సీన్స్ ను మారుస్తున్నాడట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది దేవర సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగు హీరోలందరూ జోరు మీద ఉన్నారు. చేతి నిండా సినిమాలతో కళకళలాడుతున్నారు. ఎప్పుడు జోరు మీద ఉండి చేతి నిండా చిత్రాలతో కళకళలాడే హీరో మాత్రం స్పీడ్ తగ్గాడు. చేతిలో ఒకే చిత్రం ఉంది, అది కూడా షూటింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి అంటే సైలెన్స్ మాత్రమే రిప్లైగా వస్తోంది. రీసెంట్ గా రవితేజ బర్త్డే కానుకగా రిలీజ్ అయిన గ్లింప్స్ ఇది. ప్రస్తుతం ఈ ఒక్క సినిమా మాత్రమే మాస్ రాజా చేతిలో ఉంది. ఈ చిత్రం తర్వాత చిత్రం అంటే రవితేజ నుంచి రిప్లై లేదు. లాస్ట్ ఇయర్ ఈగల్, బచ్చన్, అంతకుముందు వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి చిత్రాలు చేసిన హీరో ఈ మధ్య కాలంలో సింగిల్ సినిమాకు ఫిక్స్ కావటం హాట్ టాపిక్ గా మారింది. అయితే త్వరలోనే కొత్త సినిమా కబురు వినిపిస్తాడు అంటోంది టాలీవుడ్.
తన నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తోన్న విధంగానే కామెడీ ఎంటర్టైనర్ లో మూవీస్ చేయాలనుకుంటున్నాడట మాస్ రాజా. అందుకోసం మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో డిస్కస్ చేస్తున్నాడట. ముందు మ్యాడ్ తో హిట్, ఇప్పుడు మ్యాడ్ సీక్వెల్ తో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు కళ్యాణ్. ఈ చిత్రం తర్వాత రవితేజతో మూవీ లాక్ అయిందని సమాచారం. మరోవైపు నాని నటిస్తోన్న హిట్ సిరీస్ లోకి రవితేజ కూడా ఎంట్రీ ఇస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. హిట్ 3లో నాని హీరోగా నటిస్తున్నాడు. ఓ కీలకమైన కేసును సాల్వ్ చేయబోతున్నాడు. అలాగే హిట్ 4లో రవితేజ ఎంట్రీ ఇస్తాడని, ఆ విషయాన్ని హిట్ 3 క్లైమాక్స్ లో రివీల్ చేస్తాడని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదట. ఈ రోజుల్లో సింగిల్ హిట్ వస్తేనే రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు దర్శకులు. అలాంటిది హిట్ మీద హిట్లు కొడుతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పైగా సంక్రాంతికి తిరుగులేని బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే చేతిలో మెగాస్టార్ మూవీ కూడా ఉంది. అందుకే ఇదే కరెక్ట్ టైం అనుకొని సీక్రెట్ గా రెమ్యూనరేషన్ పెంచేశాడట. ఇంతకీ రావిపూడితో సినిమా తీయాలంటే నిర్మాతలు ఎంత ఇవ్వాలో తెలుసా? ఈసారి సంక్రాంతి పండక్కి చాలా అంటే చాలా పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. 500 కోట్లతో తెరకెక్కిన గేమ్ చేంజర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. కానీ 50 కోట్లతో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పుడు 300 కోట్లు దాటి టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. హిట్ మీద హిట్ కొడుతూ అగ్ర హీరోలకు బ్లాక్ బస్టర్స్ అందిస్తోన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల స్టోరీ కూడా లాక్ చేసుకున్నాడు. పనిలో పనిగా రెమ్యునరేషన్ కూడా హైక్ చేశాడని, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు 15 కోట్లు పారితోషికం తీసుకున్న అనిల్ ఇప్పుడు మూవీకి 25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. 25 కోట్లంటే టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరో డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్. కానీ అది కూడా చాలా తక్కువే అంటున్నాడట అనిల్. 50 కోట్ల బడ్జెట్, 70 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ లాంటి ఫార్ములా నిర్మాతలకు కాసులు కురిపిస్తోన్న తనకు 25 కోట్ల రెమ్యునరేషన్ కూడా తక్కువే అంటున్నాడట. ఏదేమైనా రావిపూడి రెమ్యునరేషన్ రూమర్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.